పాపను కొంచెం చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. Escapade. Damn it. వచ్చారా? ఏమైపోయారు? ఏంటి అంత అర్జెంట్ పనులు? ఈ పాప ఎవరు? మా సిస్టర్ కూతురు. అవును, ఇందాక షాపింగ్ కాంప్లెక్స్ లో పిలిచావు కదా, ఎవరతను? తనా? మా అన్నయ్య ఫ్రెండ్ ఇమ్రాన్. మీ అన్నయ్య ఎవరు? సెంట్రల్ జోన్ ఏసీపీ రవికాంత్. బాస్టర్డ్, ఎవడ్రా నువ్వు? ఫోన్ ఎవరితో తెలుసా? నా చేతిలో ఎన్కౌంటర్ అయిపోతావు.
నిజంగా నమ్మలేకుండా ఉంది సార్. అది నేను ఇన్నేళ్ళు ఆయనతో కలిసి పనిచేసిన, నేను ఎంతో ఇన్స్పైర్ అయిన మన డిఎస్పీ గారు ఇదంతా చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది శివాజీ. కాకి డ్రెస్ని ముసుగ్గా వాడుకుని ఇంటి దొంగలు పట్టుకోవడమే కాదు, గుర్తించడం, ఊహించడం కూడా చాలా కష్టం. సార్ ఈ మ్యాటర్ మన కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే నో శివాజీ, ఎవిడెన్స్ లేనిది వాడిని ఎవరు ఏం చేయలేరు. వాడిని ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉచ్చులోకి లాగాలి. హలో సార్, డౌట్ వచ్చినట్టుంది సార్. అయితే వెంటనే బండి మార్చేసేయండి. ఓకే సార్. నన్ను ఫాలో చేస్తున్నారంట. ఎవరా మీరు? వేణు, రవికాంత్ సార్ కుడుతున్నాడు సార్. సరే వాడికి ఫోన్ ఎవరా మీరు? పోలీస్ సార్. పోలీసులో ఉండి ఫాలో చేయడం ఎట్లా? నువ్వేంట్రా? ఎవరా ఫోన్? హలో కాంత్, దిస్ ఇస్ రణధీర్ హియర్. సార్. నథింగ్ టు వరీ కాంత్. నువ్వు మన వాళ్ళతో వెంటనే ఆఫీస్కి వచ్చేసాయి, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ సార్. సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? రిలాక్స్ కాంత్, దిస్ జస్ట్ రొటీన్. ఆఫ్ కోర్స్ నీకు తెలుసు కదా, మన డిపార్ట్మెంట్లో ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారని నందు చెప్పాడు. బట్ విత్ ఇన్ మినిట్స్లో నందుని చంపేశారు. వాట్? మన డిపార్ట్మెంట్లోనా? నేను మొదట్లో నమ్మలేదు కాంత్, బట్ షంషేర్ గ్యాంగ్కి మన మూవ్స్ అన్ని ముందే తెలిసిపోతున్నాయి. సో నేను ఛాన్స్ తీసుకుతలుచుకోవటం లేదు. అందరి మీద సర్వేలెన్స్ ఉంది, అందరి ఫోన్స్ ట్యాపింగ్లో ఉంచాను. సో డోంట్ థింక్ అదర్వైజ్ కాంత్. నో, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. శంషేర్ గురించి ఏమైనా? నిన్న నేను ఆల్మోస్ట్ క్యాచ్ చేశాను, బట్ మిస్ అయ్యాడు. నెవర్ మైండ్, వాడి ఫోటో మీడియాకి పంపాం, ఈ పాటికి టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే అందిన వార్త. నగరంలో ఎన్నో నేరాలకు ప్రధాన సూత్రధారి అయిన శంషేర్ అలియాస్ ఇమ్రాన్ అనే ఇతన్ని పట్టించిన లేదా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి అని ప్రభుత్వం ప్రకటించింది. ఇతను సంవత్సర కాలంగా మాఫియాగా ఎదిగి ఎన్నో కిడ్నాపుల్లో, బెదిరింపుల్లో, హత్యలకు పాల్పడి ఇతనిపై సంవత్సర కాలంగా మరెన్నో కేసులు నమోదయ్యాయని, ఇతని ఆచూకీ తెలిస్తే చాలా కేసుల్లో అరే ఓకే కాంత్. సారీ సార్, వీడే ఇమ్రాన్. వాట్? వీడు శంషేర్ కదా? నో సార్, ఐ మీన్ ఐ డోంట్ నో సార్, బట్ వీడు మాత్రం ఇమ్రాన్. వరంగల్ ఆపరేషన్లో మన కోవట్టుగా పనిచేసింది వీడే సార్. రియలీ? మీకు ఇంకా కాంటాక్ట్లో ఉన్నాడా? అప్పుడప్పుడు వాడే ఫోన్ చేస్తుంటాడు సార్. వెరీ గుడ్. ఈసారి కాంటాక్ట్ చేస్తే వాడిని క్యాచ్ చేయాలి. షూర్ సార్. హలో సార్, ఏమంటున్నాడు మా బాసు? ఈజ్ ఇట్? చాలా ఇన్నోసెంట్ గా కలరేస్తున్నాడు కదా సార్. కుమ్మైండ్ సార్ అండి. ఎక్కడ? మేదీపట్నమా? ఓకే, మీరు అక్కడే ఉండండి. శివాజీ, శంషేర్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేయి. గిరి, గిరి నువ్వు టాస్క్ ఫోర్స్ కాల్ చేసి రెడీ అవ్వను. నువ్వు బైక్ వేసి వెంటనే వచ్చాయి. ఫోటో ఫ్యాక్స్ చేయమంటారా సార్? ఇమీడియట్, క్విక్. సారీ కాంత్. సార్, నన్ను రమ్మంటారా? నో కాంత్, ఇది ఫేక్ కాల్ అయి ఉండొచ్చు, బట్ యూ కాంట్ టేక్ ఛాన్సెస్, రైట్? యా, ఎస్ సార్. మేము మేనేజ్ చేస్తాం కాంత్. సార్, ఇన్ఫార్మ్ చేసావా? సార్, ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. ఓకే సార్. సార్, అవసరమైతే కాల్ చేయండి సార్. తప్పకుండా. నమస్తే సార్. వెంగరా, నేను అర్జెంట్గా ఇమ్రాన్ దగ్గరికి తీసుకెళ్ళి. సార్
ఉన్నారు రండి సార్. సార్ మీరు కూర్చోండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తా. చూడమ్రా, సిచ్యువేషన్ టోటల్గా మారిపోయింది. మనం ఇంకా మీట్ కాలేం. ఇదే లాస్ట్. ఆ ముంబై పార్టీని కూడా నువ్వే కళ్ళు. డీల్ ఓకే చేసి నాకు ఫోన్ చేయి. నువ్వు జాగ్రత్త. మేరా చోడ్. నీ సిస్టర్ని ఏంటి ఆ డీసీపీ గాడితోని తిప్పుతున్నావు? వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఏ చోప్, చూసిందే మాట్లాడుతున్నాను.